డ్రగ్స్ తెచ్చేది ఒకరు, సరఫరా చేసేది మరొకరు, డబ్బులు తీసుకునేది ఇంకొకరు, వాటిని హవాలా రూపంలో మరో దేశానికి తరలించేది మరొకరు. కోడ్ భాషలో ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా అంతా జరిగిపోతోంది. నైజీరియా నుంచి మొదలయ్యే ఈ డ్రగ్స్ దందా అగ్రరాజ్యం నుంచి ఇండియా వరకు సాగుతోంది. వీటి ద్వారా వచ్చే డబ్బంతా బట్టల వ్యాపారం రూపంలో హవాలా ద్వారా ఖండాల్ని దాటి వెళ్ళిపోతోంది. డ్రగ్స్ సరఫరాకు కేరాఫ్ గా మారింది హైదరాబాద్. కొకైన్ నుంచి ఎండిఎంఏ వరకు ఏ మత్తు పదార్థమైనా సరే డబ్బులిస్తే సులువుగా దొరికేస్తోంది. 1, 2 కాదు, చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ డ్రగ్ మాఫియాను నైజీరియన్ ముఠా నడిపిస్తోంది. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్న ప్రభుత్వ ఆదేశంతో డ్రగ్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతోంది యాంటీ నార్కోటిక్ వింగ్. టెక్నాలజీని బాగా వినియోగిస్తున్న డ్రగ్ మాఫియా ఆన్లైన్ కోడ్ భాష ద్వారా తమ దందా కొనసాగిస్తోంది. ఆఫ్రికా నుంచి డ్రగ్స్ ను వివిధ దేశాలను దాటించే ఒక టీం ఇండియాకు డ్రగ్స్ తీసుకువస్తోంది. మరో టీం హైదరాబాద్ తో పాటు బెంగళూరులో సరఫరా చేస్తోంది. ఈ 2 గ్రూప్ల పని అయిపోయిన తరువాత ఇంకో గ్యాంగ్ వచ్చి డబ్బు వసూలు చేస్తుంది. ప్రతి ఏటా బట్టల వ్యాపారం చేసేందుకు నైజీరియా నుంచి వచ్చే వారి ద్వారా హవాలా రూపంలో ఈ డబ్బు మొత్తాన్ని దేశం దాటిస్తున్నారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే టీం అంతా వేరు, డ్రగ్ డెలివరీ చేసే టీం అంతా వేరు. 2 టీంలు ఉన్నాయి. నైజీరియా నుంచి కూడా చాలామంది మనకి క్లాతింగ్ బిజినెస్ కానీ లేదా టెక్స్టైల్ బిజినెస్ కానీ అదర్ బిజినెసెస్ కానీ ముంబై వస్తుంటారు, ఇక్కడ వస్తుంటారు. తర్వాత చాలామంది నైజీరియన్స్ ఇక్కడ చదువుకుంటుంటారు, వాళ్ళకు డబ్బు అవసరం ఉంది. ఇక్కడ డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడ డబ్బు ఇస్తే నైజీరియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాడి డబ్బు వాడికి ఇస్తారు. ఇది ఈ రకంగా హవాలా ట్రాన్సాక్షన్ అంతా అవుతుంది. భారత్ లో డ్రగ్స్ సరఫరా చేసే టీం అమెరికాలో కూడా కొంతమంది అమ్మాయిలతో ఈ దందా సాగిస్తోంది. అలా వచ్చిన అమెరికా డాలర్లను ఇండియాకు చేర్చి భారత్ లో వచ్చిన మొత్తం డబ్బుకు జమ చేస్తారు. ఇందులో ఎవరికి ఎంత కమిషన్ ఇవ్వాలనే డైరెక్షన్స్ మొత్తం నైజీరియా నుంచి వస్తాయి. 1,93,000 USD, US dollars. See this, how much money has come into India, maybe mostly to the drug users in America. They are not sending this money to Nigeria. They are routing it through India, converting this money in rupees, sending it to Nigeria. నైజీరియాకు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ డివైన్ ఎబుకా సుజీ ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నైజీరియాలోనే ఉంటూ అమెరికాతో పాటు ఇండియాలోని చాలా ప్రాంతాలకు కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడు. అనుమానం రావద్దనే ఉద్దేశంతో ఎక్కువగా అమ్మాయిలతోనే మత్తు పదార్థాలు చేరవేయిస్తాడు సుజీ. ఇటీవల నైజీరియా నుంచి పంపించిన ఓ క్రైస్తవ మహిళకు ముస్లిం వేషం వేయించి హైదరాబాద్ టోలీ చౌకీలో డ్రగ్స్ సరఫరా చేయించారు. సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ పోలీసులు పక్కా ప్లాన్ తో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతోంది యాంటీ నార్కోటిక్ బ్యూరో. డ్రగ్ వినియోగదారులపై నిఘా పెట్టడం ద్వారా పెడ్లర్లను పట్టుకుంటూ వారి ఆట కట్టిస్తున్నారు.